హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో ఉన్న వాళ్ళ కోసం అయితే క్యాబేజ్ 65 అయితే చూపించబోతున్నాను. ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్లో 100 గ్రామ్స్ ఆఫ్ శనగపిండి, 50 గ్రామ్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్, 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రైస్ ఫ్లోర్, సాల్ట్ వచ్చేసి మీ టేస్ట్కి తగినంత యాడ్ చేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ ఆర్ ధనియా పౌడర్, ఆ రెండిట్లో ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇంకొక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా, కొద్దిగా ఫుడ్ కలర్. హోటల్ స్టైల్ అంటున్నాం కాబట్టి మనం కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటే మనకు పక్క హోటల్ స్టైల్లో వస్తుందన్నమాట. టర్మరిక్ అనేది ఆప్షనల్ అండి. నేనైతే ఏ కర్రీ చేసినా ఏ వంట చేసినా కూడా టర్మరిక్ అనేది మస్ట్ అండ్ షుడ్ నేను ప్రిఫర్ చేస్తాను అనమాట. అవంతా బాగా క్యాబేజ్గా మసాలాలు పట్టేటట్టు కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ రావాలండి. అంటే మనం స్టార్టింగ్లోనే వాటర్ వేసుకోవద్దు. ఆ సాల్ట్ అనేది క్యాబేజీకి పట్టేశాక ఆ క్యాబేజ్లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అవ్వటం స్టార్ట్ అవుతుంది. సో ఒకేసారి వాటర్ అయితే వేసుకోవద్దండి. జస్ట్ లైట్గా స్ప్రింకిల్ చేసుకుంటా కలుపుకోండి. నేను చూపించిన కన్సిస్టెన్సీ ప్రకారం కలుపుకుంటే మాత్రమే మీకు ఆయిల్ పీల్చకుండా వస్తుంది. ఎక్కువ వాటర్ అనేది అస్సలు వేయొద్దండి. ఆ పిండి నానే కొద్దిగా మనకి ఆ మిశ్రమం అనేది నానే కొద్దిగా వాటర్ అనేది బాగా వాటర్గా అయిపోతుంది అనమాట. సో వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోవద్దు. స్టార్టింగ్లో మనకు కొంచెం గట్టిగా ఉన్నట్టు కనిపించిన తర్వాత సాఫ్ట్ అయిపోతుంది. మనకు కొంచెం ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం 65 అయితే వేసేసుకోవచ్చు అనమాట. ఆ క్యాబేజీ మిశ్రమాన్ని అది కొంచెం బ్రౌన్ కలర్లోకి టర్న్ అవ్వగానే మనం దాన్ని ఇంకా తీసేసుకొని సర్వ్ చేసుకుంటమే. మనకి ఈ కలర్లోకి వస్తే సరిపోతుందండి. మరీ బ్లాక్గా వచ్చిందాక మరీ బ్రౌన్ కలర్ దాటిపోయి బ్లాక్ అయిపోయేటట్టు ఉంచుకున్నా కూడా మనకు ఆరే కొద్దిగా ఇంకా బ్లాక్గా అయిపోతుంది అనమాట. మరీ కరకరలాడినా కూడా తినలేము. సో ఒక వాయి వేసుకుంటే మనకు అర్థమైపోతుంది మనం ఇంకా ఏ స్టేజ్లో తీసుకోవాలి, మనకి ఇంకా ఎంత క్రిస్పీనెస్ కావాలనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి నేనైతే అలా తీసుకున్నాను. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది. బాయ్.